గండ్ల పూడ్చివేతకి యుద్ధం సందర్భంలో సైనికులు వాడేటటువంటియే ఉపయోగపడ్డాయి. యుద్ధం ఇక్కడ కూడా ఒక ప్రకృతితో యుద్ధం అయిందనమాట. యుద్ధం సందర్భంలో ఏవైతే ఈ గేబియన్ బుట్టలు అనే వాటిట్లో భారీగా మట్టి పోసి ముందు పెట్టుంచుతారు. అవతల వాళ్ళు బాంబులు వేసినా తుపాకీలతో కాల్చిన ఆ మట్టిలోకి దిగుతే తప్పించి దాని వెనకాలన సేఫ్టీగా ఉంటారనమాట. అట్లాంటి గేబియన్ బుట్టలు ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తే వాటి ద్వారానే ఈ అతిపెద్దదైనటువంటి గండి పూడింది. ఏదైతే బుడమేరు గట్టుకి పడిన భారీ గండిని భారత సైన్యం సాంకేతిక పరిజ్ఞానంతో పూడ్చారు. ఇందుకోసం గేబియన్ బుట్టలను ఉపయోగించారు. మొదటి 2 గంటలను జలవనరుల శాఖ సంప్రదాయ విధానంలో కొట్టుకుపోయిన కట్టల మీద భారీ రాళ్లు మట్టి పోసి కట్టలేసి పూడిస్తే, 3వ గండి మాత్రం దాదాపు 100 మీటర్ల మేర ఉంది. దాన్ని పూడ్చేందుకు సైన్యం సాయం చేసింది. ఇందులో భాగంగా ఇనప చువ్వలతో పెద్ద బుట్టలు తయారు చేసేటటువంటి ఈ గేబియన్ బుట్టలు వాటి గండిపడ్డ ప్రాంతంలో పొందికగా ఉంచుతారు. వాటిలో పెద్ద పెద్ద రాళ్లతో పాటు మట్టి కూడా వేస్తారు. ఈ బుట్టలను ఒకదాని పక్కన మరొకటి, ఒకదానిపైన ఇంకోటి పేరుస్తారు. వాటి మీద మళ్ళీ రాళ్ళు మట్టి పోస్తారు. తద్వారా గండి పూడ్చడం తేలిక. గేబియన్ బుట్టలు బరువుగా ఉండటం వల్ల వరద తాకిన కథలు. ఇది ఆర్మీ అధికారులు తేల్చి చెప్పినటువంటిది. వరద భారీగా ఉన్నప్పుడు ఎంత పెద్ద రాళ్లను వేసినా తట్టుకోలేవు, అవి కదిలిపోతాయి. రాళ్ళు కదిలితే దాని మీద వేసిన మట్టి కొట్టుకుపోతుంది. ఇనప చువ్వల బుట్టలో వేసిన పెద్ద రాళ్ళు వరదకు తట్టుకుంటాయి. రాళ్లు కదలకుండా ఇనప చువ్వల చుట్టూ ఫెన్సింగ్ తరహాలో రక్షణిస్తాయి. గేబియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్మీ అధికారులు బుడమేరు కోసం వినియోగించడంతోనే ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది.